ఇట్లా ఇన్ని ఎవిడెన్సెస్ మనం చూపించినాం. 2013లో ఈ కృష్ణంరాజు అనేట ఆయన ఏజీపీఏ చేసుకున్నాడు అందరి దగ్గర నుంచి. 2014లో పవన్ కళ్యాణ్కి సేల్ డీడ్ అయిపోయింది. వీళ్ళంతా ముందుగా ప్రిపేర్ అయ్యి చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా దీన్ని లేపేసినారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఇది మీది నాది అని అంటే ఎట్లా? ఎవరు సో వాళ్ళు వస్తున్నారు చాలా ఆగమేఘాల మీద. మరి ఏం చేయడానికి వస్తున్నారో తెలీదు, రానివ్వండి. సో ఇప్పుడు ఇది ఎట్లా మీ ఖాతాలో మీరు ఇది మాది అని మీరు చెప్పదలుచుకున్నారు ఇంత ఓపెన్ కనబడుతున్న తర్వాత? సో తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇది చెరువు, ఇది జన్వాడ గ్రామానికి సంబంధించిన తెలంగాణ జాతి సంపద. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కట్టే మూసేసిరు కదండి. ఇక్కడ కట్ట అక్కడి వరకే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసినారు. మరి యువతల వాళ్ళు చేసిరా అవతల వాళ్ళు చేసిరా? మేము గ్రౌండ్కి వచ్చి రియాలిటీ ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది క్లియర్గా నీళ్ళు 44-47 డిగ్రీల టెంపరేచర్ మధ్య కూడా ఇంకా నీళ్ళు ఉన్నాయి ఇందులో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్ళు? సరే మేము మాట్లాడుకొని వెళ్తాం సార్. గొడవ ఎందుకులే కానీ ఆయన గొడవ అవసరం లేదు, ఇష్యూ అవసరం లేదు. మేము చెప్పేది చెప్పుకొని పోతాం అన్న. మేము చెప్పాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాం. మీ భూమి మేము తీసుకోపోతలేము, దీని గురించి ఏందో చెప్పదలుచుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము, మీరు చేయండి కానీ మా లైన్ లో అంతే కదా. ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇక్కడ అంతా ఓపెన్ అనేది. అరే కట్ట ఎందుకు మూసేసినారు? కట్ట మూసేసారు ఎందుకు? అరే కట్ట జనాంది కట్ట ఓకే, మాది పట్టాలండి అన్న. నీళ్ళే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు. ఇప్పుడు ఈ చెరువే కదా ఇది? చెరువు మరి చెరువు ప్రైవేట్ ఎవరిదంటే మీరు చెప్పండి కదా. పట్టా ల్యాండ్ అని ఎవరి? పవన్ కళ్యాణ్ గారు పట్టా ల్యాండ్. నేను అదే అంటున్నా. సి పట్టానా ఇది? ఏ పట్టన్నా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ పట్ట ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న.